శుక్రవారపు బైబిల్ తరగతికి చేరువచ్చిన సహోదరులకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ, ఇది మనం నేర్చుకునే అంశం ఇజ్రాయేలీలు విడిపోవడానికి మూల కారణం లేదా ఇజ్రాయేలు విడిపోవడానికి కారణాన్ని మనం ఆలోచన చేద్దాం. పోయినసారి ఇశ్రాయేలీలు ఏ కారణం చేత విడిపోయారో మనం ఆలోచన చేసాం. ఏ కారణం చేత విడిపోయారు? పన్ను ట్యాక్స్ గురించి. రెహబాము రాజు అయిన తర్వాత ఇశ్రాయేలీలందరూ కలిసి రాజు దగ్గరికి వెళ్ళి, మీ తండ్రి మా పైన భారం పెట్టాడు, పన్ను భారం వేసాడు, నువ్వు కాస్త తేలిక చేస్తే బాగుంటుంది అని అడిగినప్పుడు ఈ రెహబాము దానికి ఒప్పుకోడు. ఎవరు సలహా తీసుకుంటాడు? యవ్వనస్తుల సలహా తీసుకుంటాడు, పెద్దల సలహా తీసుకోడు. అప్పుడు అది నచ్చని ఇశ్రాయేలీలు 10 గోత్రం వారు విడిపోతారు. 2 గోత్రం వారు రెహబాము దగ్గర ఉండిపోతారు. అసలు విడిపోవడానికి గల మూల కారణం ఏంటి? విడిపోయినప్పుడు ఏ సందర్భంలో విడిపోయారు? పన్ను సందర్భంలో విడిపోయారు. అసలు విడిపోవడానికి మూల కారణం ఎక్కడ? అది ఆలోచన చేద్దామండి. అసలు ఈ ఇశ్రాయేలీలు ఎక్కడి నుంచి వచ్చారు? వారు వీళ్ళందరూ ఐగుప్తు నుండి వచ్చిన వారు. ఇశ్రాయేలీలు ఎంతమంది? ఎన్ని గోత్రాల వారు? 12 గోత్రాల వారు. ఈ కానానుకి వచ్చిన తర్వాత 12 గోత్రాల వారు కూడా ఎన్ని సంవత్సరాలు కలిసి ఉన్నారు? ఎన్ని సంవత్సరాలు కలిసి ఉన్నారు చూద్దాం. మొదటి రాజు ఎవరు? సౌలు. ఎన్ని సంవత్సరాలు పరిపాలించారు ఈయన? 40 సంవత్సరాలు. తర్వాత రాజు దావీదు. ఈయన ఎన్ని సంవత్సరాలు పరిపాలించారు? 40 సంవత్సరాలు. తర్వాత రాజు సొలొమోను. ఈయన ఎన్ని సంవత్సరాలు పరిపాలించారు? 40 సంవత్సరాలు. అప్పుడు 3 4 120 సంవత్సరాలు ఈ కానాను ప్రవేశించిన తర్వాత ఐక్యంగా కలిసి 3 రాజులు, 12 గోత్రాల వారు, లక్షల మంది జనాంగం 3 రాజుల చేత 120 సంవత్సరాలు పరిపాలింపబడ్డారు. అప్పుడు ఎవరి కాలంలో వీళ్ళు విడిపోయారు? రెహబాము కాలంలో. ఈ రెహబాము ఏ రాజ్యానికి? యోధా రాజ్యానికి. యెరోబాము ఈయన ఇశ్రాయేలీలకి. ఈయన ఎన్ని గోత్రాలు? 2 గోత్రాలు. యోధా, బెన్యామీన్ అన్నమాట. ఇతని కాలంలో విడిపోయారు. ఇతని కాలం వచ్చిన తర్వాత ఇజ్రాయేల్ విడిపోయారు. అసలు ఈ 2గా విడిపోతారు అని ముందుగా ఎవరి కాలంలో దేవుడు అనుమతించి, ఎవరి కాలంలో దేవుడు చెప్పారు లేదా ప్రవచించారు అని అంటే కనుక సొలొమోను కాలంలో జరిగిన తప్పిదాన్ని బట్టి సౌలు కాలంలో ఐక్యంగా ఉన్నారు, దావీదు కాలంలో ఐక్యంగా ఉన్నారు, సౌలు కాలంలో కూడా ఐక్యంగా ఉన్నారు. కానీ సొలొమోను చేసిన తప్పిదాన్ని బట్టి రెహబాము కాలంలో, తన కొడుకు కాలంలో 2 రాజ్యాలుగా విడిపోతారు. అసలు సొలొమోను చేసిన పొరపాటు ఏంటో, దేవుడు ఇలా 2 రాజ్యాలుగా విభజించేయడానికి గల మూల కారణం ఏంటో ఒకసారి ఆలోచించేద్దాం. జాగ్రత్తగా వినండి. అసలు ఇశ్రాయేలీలు అనే మాట ఎక్కడి నుంచి వచ్చిందో చెప్తాను. జాగ్రత్తగా వినండి. మీరు ఎవరైనా చెప్తారా? ఇశ్రాయేలీలు లేదా ఇశ్రాయేలు అనే మాట ఎక్కడి నుంచి వచ్చింది? యాకోబు అనే మాటకు అర్థం యాకోబు లేదా యాకోబుకు దేవుడు పెట్టిన పేరు ఇశ్రాయేలు.
ఎక్కడ పెడతాడు ఈ పేరు దేవుడు అంటే, యాకోబు తన మామ దగ్గర నుండి తిరిగి వస్తుంటే తన పిల్లలను తన భార్యను యాసావును ఎదుర్కోవడానికి ముందుగా పంపించేస్తాడు. ఈ యాకోబు ఆగిపోయి ఒక చోట విశ్రాంతి తీసుకుంటాడు, పడుకుంటాడు. ఆ సందర్భంలో దేవునితో పెనుగులాడెను అనే సందర్భంలో దేవుడు నీ పేరేంటి అన్నప్పుడు యాకోబు అని అంటాడు. నీ పేరు ఇక నుంచి యాకోబు కాదు, ఇశ్రాయేలు, నీవు అనేక మంది జనాంగ నీలో నుండి వస్తారు అనే మాట ఆదికాండం 32వ అధ్యాయము 24వ వచనం. యాకోబు ఒక్కడే మిగిలిపోయిను, ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. ఆయన తెల్లవారుచున్నది గనక నన్ను పోనిమ్మని, నీవు నన్ను ఆశీర్వదించితే కానీ పోనీయనెను. నీ పేరేమని అడుగగా అతడు యాకోబు అని చెప్పెను. అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదు. అంటే యాకోబుకు మరొక పేరు లేదా దేవుడు పెట్టిన పేరేంటి? ఇశ్రాయేలు. ఇప్పుడు యాకోబునకు ఎంతమంది పిల్లలు? 12 మంది పిల్లలు. అంటే అందులో ఆ యాకోబు పిల్లల్లో యోసేపు కొడుకులు కూడా యాడ్ అవుతారు. వాళ్ళతో కలిపి 12 మంది పిల్లలు. ఈ 12 మంది గోత్రాల వారే ఇక్కడ 2 రాజ్యాలుగా మనకి కనబడతారండి. అసలు ఇశ్రాయేలీలు అనే మాట ఎక్కడి నుంచి వచ్చిందంటే యాకోబు దగ్గర నుంచి వచ్చింది. యాకోబు దగ్గర నుంచి వచ్చింది. ఈ యాకోబు యొక్క పిల్లలే 12 గోత్రాల వారు. ఈ 12 గోత్రాల వారు 2 గోత్రాలు ఏమి ఇక్కడ ఉండిపోతారు, 2 గోత్రములేమో. అసలు ఇశ్రాయేలీల యొక్క విలువ ఎంతంటే, ఇశ్రాయేలీల గురించి దేవుడు చెప్పిన మాట ఏంటంటే, ఇశ్రాయేలీల్ని కాపాడువాడు కునుకడు నిద్రపోడు. అంటే ఇశ్రాయేలీల్ని కాపాడే దేవుడు అన్నమాట అండి. ఇప్పుడు ఈ ఇశ్రాయేలీల గురించి అంతగా మాట్లాడాడు. ఇశ్రాయేలీల్ని కాపాడువాడు కునుకడు నిద్రపోడు. ఇంకో మాట చదువుతాం చూడండి. ఇంకో మాట ఏంటంటే, ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయము 6వ వచనం నుండి నేను చదువుతాను చూడండి. నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనము. నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకున్నాడటండి. ఏంటండి, ఎంత బాగుందో చూడండి మాట. ఇశ్రాయేలు గురించి ఏమని మాట్లాడుతున్నాడంటే నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనము. అంటే ప్రతిష్ఠిత జనం అంటే ప్రత్యేకమైన వారు అనమాట అండి. ప్రత్యేకమైన వారు. మీరు ఆయనకు స్వకీయులు, అంటే సొంతవారు, స్వకీయులు. మిమ్మల్ని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఇశ్రాయేలీల గురించి దేవుడు ఎంత ప్రేమ కలిగి ఉన్నాడో ఏమండి, చాలా చోట్ల కీర్తనల గ్రంథంలోనూ, చాలా చోట్ల ప్రవక్తల గ్రంథాల్లోనూ, మిమ్మల్ని విడిచిపెట్టను, మిమ్మల్ని ఎడబాయను, మీకు తోడుగా ఉంటాను, నేను మీ దేవుడినై ఉంటాను, మీరు నా జనులై ఉంటారు అని ఎన్నో మాటలు మాట్లాడారండి. ఎవరండి? దేవుడు. ఇశ్రాయేలీల్ని ఇష్టపడినవాడు, ఇశ్రాయేలీల్ని కోరుకున్నవాడు, ఇశ్రాయేలీల్ని ఏర్పరచుకున్నవాడు. ఇశ్రాయేలు గురించి ఏం మాటలు దేవుడు చెప్పాడంటే, మీరు నాకు ప్రతిష్ఠితం, అంటే ప్రత్యేకం, మీరు నా సొంతవారు, నా స్వకీయులు, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అనే మాట మాట్లాడతాడండి. చూడండి 10వ అధ్యాయంలో, ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయంలో 15వ వచనం చూడండి. నేను చదువుతాను.
15 వచనం నేను చదువుతాను, జాగ్రత్తగా వినండి. అయితే యెహోవా నీ పితరులను ప్రేమించి వారి యందు ఆనందపడి సమస్త జనములలో వారి సంతానమైన మిమ్మును నేటి వలె ఏర్పరచుకొనెను. ఇశ్రాయేలీయుల్ని ఏర్పరచుకోవడానికి గల కారణం, యాకోబు పితరులు, ఇశ్రాయేలీయుల యొక్క పితరుడు ఎవరండి? యాకోబు అయితే అబ్రహాము, ఇస్సాకు, నోవాహు, వీళ్ళందరూ పితరులండి. ఈ పితరుల మీద దేవుడు ఆనందించి వారిని ప్రేమించి వారి సంతానములో నుంచి వచ్చినటువంటి యాకోబు ద్వారా ఈ 12 గోత్రాల వారిని దేవుడు ఎన్నుకున్నాడండి ఆయన పిల్లలుగా. ఇంత ఇష్టము కలిగినటువంటి ఈ ఇశ్రాయేలీయులు 2 ముక్కలైపోవడానికి గల కారణం చాలా బాధాకరం అండి. ఇప్పుడు ఈ ఐగుప్తు నుండి ఈ 12 గోత్రాల వారిని ఎంత కష్టపడి విడిపించుకొచ్చాడంటే దేవుడు ఇంచుమించు 10 అద్భుతాలు చూపించాడండి ఐగుప్తు మీద. ఈ ఐగుప్తు రాజు ఈ ఇశ్రాయేలీయుల్ని బంధించేస్తే ఈ ఇశ్రాయేలీయుల్ని వెట్టి చాకిరితో బాధిస్తూ ఉంటే దేవుడు తన మహాకృప చేత వారి యందు ప్రేమ చూపి కనికరం చూపి వారిని విడిపించడానికి ఎన్ని అద్భుతాలు చేశాడో, వారి కొరకు ఎన్ని కార్యాలు జరిగించాడో. అక్కడే కాకుండా ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చీల్చాడండి. ఎవరి కోసం? ఈ ఇశ్రాయేలు కోసం. ఏమండి, చేదుగా ఉన్న నీరుని మధురంగా మార్చాడండి. ఎవరి కోసం? ఇశ్రాయేలు కోసమేనండి. ఎడారిలో ఆకలితో అలమటిస్తున్నప్పుడు ఆకాశము నుండి మన్నాను కురిపించాడు. ఎవరి కోసం? ఇశ్రాయేలు కోసమేనండి. ఆ మండుట ఎండలో ఏమండి నీడ మేఘాలను ఏర్పరిచాడు, రాత్రులు అగ్ని స్తంభాలను ఏర్పరిచాడు. ఎవరి కోసం? ఇశ్రాయేలు కోసం. ఇంచుమించు 40 సంవత్సరాలు ఆ ఇశ్రాయేలీలతో పాటుగా నడుస్తూ దేవుడు పాలు తేనెలు ప్రవేశించే దేశంలోకి పెట్టేంత వరకు కూడా దేవుడు ఎవరు వెంట ఉన్నారండి? ఇశ్రాయేలు వెంటే ఉన్నారండి దేవుడు. ఇప్పుడు ఈ దేశమంతటిని కూడా ఈ ఇశ్రాయేల్ అందరికీ పంచేశాడండి దేవుడు. పనిచేసిన తర్వాత వీళ్ళు అడుగుతారు మాకు రాజు కావాలి అంటారండి. అప్పటి వరకు రాజు లేడండి. మాకు రాజు కావాలి అని అడుగుతారండి. అప్పుడు దేవుడు వాళ్ళకి రాజునిస్తాడండి. ఇది చిన్న ఉపోద్ఘాతం లాంటిది. ఇది పరిస్థితి. ఇంతగా ప్రేమించాడు ఇశ్రాయేలీయుల్ని, కానీ ఇలా 2గా విడిపోయారు. దానికి కారణం ఏంటో చూద్దాం. ఇప్పుడు దేవుడు ఏదెన్ని తోటలో మొదలుకొని ఏదెన్ని తోటలో ఆజ్ఞలున్నాయి. ఏమండి, లేకపోతే మోసే నాయకత్వంలో ఆజ్ఞలున్నాయి, 10 ఆజ్ఞలు ఉన్నాయి. యాజకులకి నియమాలున్నాయి, లేవీలకి నియమాలున్నాయి. ఆయన యందు భయభక్తులతో బ్రతికే వారందరికీ కూడా దేవుడు నియమాలు పెట్టాడు. మీరు ఇలా ఉంటే మీరు ఇలా ఉంటారు, మీరు నాకు లోబడితే మీరు దీవించబడతారు, మీరు నాకు ఎందుకు భయభక్తులు చూపితే మీరు ఆశీర్వదించబడతారు. ప్రతి చోట కూడా నియమాలు ఇచ్చుకుంటూ వచ్చాడండి. ఇప్పుడు వీళ్ళు ఏమని అడిగారంటే, మాకు లోకంలో ఉన్నట్టుగా మిగతా దేశాల వారందరూ ఎలాగైతే రాజుని ఏర్పరచుకుని బ్రతుకుతున్నారో మాకు రాజుని కావాలన్నప్పుడు దేవుడు ఇష్టానుసారంగా వదిలేయండి పిల్లల్ని. అప్పుడు ఏలే నాయకులకి కూడా దేవుడు రూల్ పెడతాడండి, ఆజ్ఞలు ఇస్తాడండి. ఆ ఆజ్ఞలు ఏంటో ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయము 14వ వచనం నుంచి జాగ్రత్తగా ఆలోచించేద్దాం ఒకసారి. ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయము 14
14 నుండి జాగ్రత్తగా చదువుదాం. నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశమున నీవు ప్రవేశించి దాన్ని స్వాధీనపరుచుకొని అందులో నివసించి నా చుట్టూనున్న సమస్త జనము వలె నా మీద రాజును అనుకొనిన ఎడల. అంటే ఇశ్రాయేలీలు ఇంకా కానాన్లోకి అడుగు పెట్టలేదండి. ఈ మాటలు చెప్పేసరికి ఎక్కడున్నారంటే ఇక్కడ ఉంటారండి. ఇక్కడ ఉన్న తర్వాత చాలా సంవత్సరాలకి మాకు రాజు కావాలని అడుగుతారండి. ఎవరు? ఇశ్రాయేలీలు. అడక్క మునిపే, కానాను దేశంలోకి ప్రవేశించక మునిపే, ఒకవేళ ఈ దేశాన్ని స్వాధీనపరుచుకున్న తర్వాత మాకు రాజు కావాలని నా జనులు, నా పిల్లలు అడిగితే ఆ రాజు ఎలా ఉండాలో చెప్తున్నాడండి. నీ దేవుడైన యెహోవా ఏర్పరచు అని అవశ్యముగా నీ మీద రాజుగా నియమించుకొనవలెను. నీ సహోదరులనే ఒకరిని నీ మీద రాజుగా నియమించుకొనవలెను. నీ సహోదరుడు కాని అన్యుణ్ణి నీ మీద నియమించుకొనకూడదు. దేవుడు పెట్టినటువంటి నియమం ఏంటండి? ఇక్కడ మీరు ప్రవేశించిన తర్వాత ఒకవేళ మీకు రాజు కావాలని కోరుకుంటే మిగతా చాలా దేశాలు ఉన్నాయి. ఏమి దేశాలు ఉన్నాయి? చుట్టూ ఏదోము ఉంది. ఏదోము, మోయాబు ఉంది, అమోనీయులు ఉన్నారు, ఇక్కడ ఫిలిస్తీన్లు ఉంటారు. ఇక్కడ చాలా మంది అన్య దేశాలు ఉంటాయి. వారిలో ఎవరిని కూడా రాజుగా నియమించకూడదు. దేవుడు అంత జాగ్రత్తగా, అంటే ఇంకా మనం విడిపోవడానికి గల కారణం చూడట్లేదు. అసలు దేవుడు ఏ విధంగా ఇశ్రాయేలీల గురించి ముందుగా జాగ్రత్త పడుతూ వాళ్ళని ఎంత ప్రేమిస్తున్నాడో చూడండి. ఇప్పుడు దేవుడు చెబుతున్న రాజుల విషయంలో దేవుడు పెడుతున్న నియమం ఏంటి? అన్యులు మీ మీద రాజుగా ఉండడానికి వీల్లేదు. మన మీద పరాయి వాడు పెత్తనం చేయడానికి వీల్లేదు. మన కుటుంబంలో ఎవరైనా చూడండి, బయట వాళ్ళు వచ్చి మన మీద పెత్తనం చెలాయిస్తే మన ఇంట్లో వాళ్ళు, నువ్వెవరో మాట్లాడడానికి? నువ్వు మా ఇంట్లో వాడువా, మావాడువా? ఎవడో బయటోడు, నువ్వు మా ఇంట్లో విషయాలు కలవ చేసుకుంటున్నావు ఏంటి అని అడగమండి. దేవుడు తన పిల్లల విషయాలు ఎంత జాగ్రత్త కలిగి ఉన్నాడు చూడండి. ఒకవేళ అన్యుడే ఇక్కడ రాజు అవుతే వీళ్ళని ఏమైనా మనశ్శాంతిగా ఉంచుతాడండి? అసలు ఒకప్పుడు ఏ ఐగుప్తు దేశంలో ఎవరి కింద ఉన్నారు వీళ్ళు? అన్యుడి కిందే, అన్య రాజు కిందే. అప్పుడు మీలోనే ఒక వ్యక్తిని రాజుగా నియమించుకోవాలని అన్నాడండి. మొదటిది, ఒక రాజుకు ఉండవలసిన నియమాలు. రాజుకు దేవుని నియమం ఏంటి? ఒకటి, గుర్రములను విస్తారంగా సంపాదించకూడదు. గుర్రాలను సంపాదించడానికి జనులను ఐగుప్తునకు పంపకూడదు. ఏమన్నాడండి? మీరు జాగ్రత్తగా వినాలండి. ఇక్కడ రాజు కావాలని కోరుకుంటున్నారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఐగుప్తులో హింసపడ్డారు, బాధపడ్డారు. ఇక మళ్ళా మీరు అక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. అక్కడి నుంచి మీరు గుర్రాలు రప్పించుకోవడానికి వీల్లేదు. అక్కడి నుంచి గుర్రాలు రప్పించడానికి ఇక్కడ ఉన్న జనులను ఎవరిని కూడా పంపడానికి వీల్లేదు. దేవుడు ఈ ఐగుప్తుని నిషేధించాడండి. తర్వాత, తన హృదయము తొలగిపోకుండానట్లు అతడు అనేక స్త్రీలను వివాహము చేసుకొనకూడదు. అంటే అనేక స్త్రీలను వివాహము చేసుకొనకూడదు. వెండి, మూడోది వెండి
బంగారం ఎక్కువగా విస్తరించకూడదు, ఎక్కువగా సంపాదించకూడదు. ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ, ఈ కట్టడలను అనుసరించి నడువ నేర్చుకున్నట్టుకు అతడు తాను బ్రతుకు దినములన్నిటను ఆ గ్రంథము చదువుచుండవలన. అర్థమైందండి? సిరి అర్థమైందా నీకు? ఒక రాజు ఇజ్రాయేలీల మీద రాజుగా నిలబడాలనంటే అతడుకు ఆ రాజుకు దేవుడిచ్చినటువంటి నియమాలు ఏంటంటే, రాజు ఎవరైనా సరే ఆ 12 గోత్రముల్లో నుండే రావాలి, అన్యుడు రాజుగా అవడానికి వీల్లేదు. ఇంకొకటి ఏంటంటే, గుర్రములను విస్తారంగా సంపాదించకూడదు. ఒక రాజుకి ఎన్ని గుర్రాలు ఉండాలో అంతే చాలు, ఇంకంతకు మించి వద్దు. అంతేకాకుండా అనేక స్త్రీలను వివాహము చేసుకోకూడదు. అప్పుడైనా ఇప్పుడు కూడా అదేనా? ఇప్పుడు అదే. ఒక రాజుకు ఉండవలసిన నియమం ఏంటంటే, అనేక స్త్రీలను వివాహము చేసుకోనకూడదు. వెండిని బంగారాన్ని ఎక్కువగా సంపాదించుకోకూడదు. తన కొరకు తన ఆధీనంలో, తన స్వాధీనం, లేకపోతే తన దగ్గర తనకంటూ దేవుని గ్రంథం తన కొరకు లిఖించుకొని దగ్గర పెట్టుకోవాలి. దేవుని ధర్మశాస్త్రం మనకులాగా బైబిల్లో ఉండేది కాదండి. తోలు కాగితాల మీద, తోలు చుట్టల మీద, లేకపోతే బెరడు, లేకపోతే ఒక చెట్టు బెరడుల మీద రాసుకుని ఉంచేవారండి. అప్పుడు దేవుడు చెప్పింది ఏంటంటే, నీకంటూ ఒక ధర్మశాస్త్రాన్ని నీ కొరకు లిఖించుకో లేవీల చేత, అది నీ దగ్గర పెట్టుకో. ఇంకోటి ఏంటంటే, ఆ రాజు యొక్క ఆ ఇజ్రాయేలీల జనాంగాల్ని సరైన రీతిలో నీతిగా, న్యాయంగా, ధర్మంగా, యథార్థంగా పరిపాలించడానికి అనుదినము నీ దగ్గర ఉంచుకున్నటువంటి ఆ గ్రంథాన్ని చదవాలి. మన జీవితాల్లో మనకి ఇది చాలా ఉపయోగపడుతుందండి. ఈ పాయింట్, ఇవన్నీ మనకు ఉపయోగపడతాయి. ఈ పాయింట్ చాలా ఉపయోగపడతాయండి. మన కుటుంబాన్ని మనం సరిగ్గా పరిపాలించుకోవాలంటే, ఒక క్రమమైన కుటుంబంగా ఏర్పరచుకోవాలంటే మనం దేవుని గ్రంథాన్ని చదవాలండి, దేవుని గ్రంథాన్ని ధ్యానించాలండి. మన భవిష్యత్తులో మనం దీవించబడాలన్నా, ఆశీర్వదించబడాలన్నా, సరైన క్రమములో మన బిడ్డలు నడవాలన్నా, మన భార్య మన మాట వినాలన్నా, మనము సరైన మార్గంలో నడవాలన్నా మనం అనుదినము దేన్ని ధ్యానించాలండి? దేవుని ధర్మశాస్త్ర గ్రంథాన్ని, పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానించాలి. ధర్మశాస్త్ర గ్రంథాన్ని దేవరాత్రులు ధ్యానించేవాడు ధన్యుడు. ఆనందించుచూ చదవాలి, ధ్యానించాలండి. అంటే ఒక రాజుకి దేవుడు పెట్టిన నియమాలు ఇవి. ఈ రాజు దగ్గరకు వచ్చినప్పటికీ ఈ నియమాలన్నీ బ్రేక్ చేసేసాడండి. సొలొమోను రాజు దగ్గరకు వచ్చేసరికి ఈ నియమాలన్నీ బ్రేక్ చేసేసాడండి. వినలేదండి, దేవుని మాట వినలేదండి. ఈ సొలొమోను ఎంత గొప్పవాడంటే, దేవుని దగ్గర నుండి జ్ఞానాన్ని పొందుకున్నవాడండి. సొలొమోను వైభవం గురించి మరొకసారి ఎప్పుడైనా మనం ధ్యానించుకుందాం. అతని జ్ఞానం, అతని ఐశ్వర్యం, అతని సంపదంతా, అతడు ఎంత జ్ఞానవంతుడో, ఎంతమంది ఆయన్ని పొగిడారో, అసలు అతను ఎటువంటి వాడో ఈ సమయం సరిపోదు. ఇప్పుడు సొలొమోను చేసిన తప్పిదాన్ని బట్టి
ఇజ్రాయెల్ రాజ్యం రెండుగా విడిపోయింది. ఆ కారణం ఏంటో చదువుతాం. కానీ సొలొమోను యొక్క గొప్పతనం ఎక్కడ చూడలేమండి. దేవుడే చెప్తాడండి, నీకంటే జ్ఞానవంతుడు నీకంటే ముందు లేడు, నీ తర్వాత ఎవరును రాలేడని దేవుడే చెప్తాడండి. అంత జ్ఞానవంతుడండి సొలొమోను. అంత జ్ఞానవంతుడైన సొలొమోను ఎంత ఎంత విలువైన రాజ్యాన్ని రెండు ముక్కలైపోయే స్థితికి తీసుకొచ్చేసాడండి. మన జీవితాల్లోనైనా అంతేనండి. మనం చేసిన తప్పిదాన్ని బట్టి, పొరపాటులను బట్టి మన కుటుంబం చల్లాచెదరైపోద్దండి. మన కుటుంబం పాడైపోద్దండి. మన జీవితాలు ఎదగని స్థితిలోకి దిగజారిపోతాయండి. మనం చేసిన తప్పిదాలను బట్టి భవిష్యత్తులో మనకు నెమ్మది ఉండదండి, సమాధానం ఉండదండి. మనం చేసిన పొరపాటుల వల్ల దేవుడు మనకి దూరం అయిపోతాడండి, అస్తవ్యస్తమైపోద్దండి మన జీవితాల్లో. కనుక ఈ సొలొమోను దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనం దేవుని దగ్గర ఎంత మంచి సంపాదించుకున్నా, ఎంత ఆశీర్వాదాలు దీవెనలు పొందుకుంటున్నా, మన అనుదిన జీవితాల్లో ఎప్పుడైనా తప్పిదము చేస్తే దేవుడు విడిచిపెట్టే అవకాశము ఉంది. దేవుడు విడిచిపెట్టేసే అవకాశం ఉంది. దేవుడే కనుక విడిచిపెట్టేస్తే మన జీవితాలు అస్తవ్యస్తంగా తయారవుతాయి, దీవెనకరంగా ఉండవు, ఆశీర్వాదకరంగా ఉండవు. మన కుటుంబాలు ఎంతో ఎంతో దీనస్థితికి వెళ్ళిపోయే అవకాశం ఉంది. ఏం చేశాడో సొలొమోను ఒకసారి ఆలోచన చేద్దాం. ఏం చేశాడంటే మొదటి రాజుల గ్రంథం 4వ అధ్యాయము 26వ వచనం. సొలొమోను రథములకు 40,000 గుర్రపు సాలను, రౌతులకు 12,000 గుర్రములను ఉండెను. చాలు. అంటే ఇక్కడ మనకి ఏమర్థం అవుతుందంటే, చాలా గుర్రాలు ఉన్నాయి, చాలామంది ఆ గుర్రాలను తోలే వాళ్ళు ఉన్నారు, చాలా రథాలు ఉన్నాయి. 10వ అధ్యాయంలోకి వెళ్ళేసరికి అతడు చేసిన తప్పిదాన్ని మనం చూడవచ్చు. అక్కడ లేదా 11వ అధ్యాయం మొదటి నుంచి చదువుదాం. డైరెక్ట్గా సొలొమోను చేసినటువంటి పొరపాటు దగ్గరికి వెళ్తున్నాం, తప్పిదం దగ్గరికి వెళ్తున్నాం. మోయాబీయులు, ఎదోమీయులు, అమోనీయులు, సీదోనీయులు, హిత్తీయులు, వీళ్ళందరూ ఎవరండి? అన్యులు. ఈ కానానుకు అవతల ఉన్నటువంటి చాలామంది అన్య దేశాలు ఇవన్నీ. మరలా చదువుతున్నాను. మోయాబీయులు ఎక్కడున్నారండి? ఇదిగోండి మోయాబీలు. ఎవరండి వీళ్ళు? మోయాబీలు. ఎదోమీయులు ఎవరండి? ఇక్కడ ఉన్నారండి ఎదోమీయులు. అమోనీయులు, ఇదిగోండి అమోనీయులు. ఏమండి? సీదోనీయులు, హిత్తీయులు అను జనులు మీ హృదయములను తమ దేవతల తట్టు త్రిప్పుదురు గనుక వారితో సహవాసము చేయకూడదనియు, వారిని మీతో సహవాసము చెయ్యనీయకూడదనియు యెహోవా ఇశ్రాయేలీయులకు సెలవిచ్చి ఉన్నాడు. ఏం చేశాడండి? ఇశ్రాయేలీయులకి సెలవిచ్చాడు. ఎవరితో ఉండకూడదని? అన్యులతో సహవాసం చేయకూడదు. వారు మీతో సహవాసం చేయకూడదు, మీరు వారితో సహవాసం చేయకూడదు. ఏమవుద్దండి? అన్యులతో సహవాసం చేస్తే ఏమవుద్ది? ఒక పాపితో సహవాసం చేస్తే ఏమవుద్ది? పాపిగానే వారు వీరవుతారు, వీరు 6 నెలలు సహవాసం చేస్తే వారు వీరవుతారు, వీరు వారు. అందుకే దుష్ట సాంగత్యం మంచి నడవడికను చెరుపుతుంది అని నీతి సూత్రాలు ఎవరి దగ్గర నేర్చుకోవచ్చమని అంటే దేవుని దగ్గర నేర్చుకోవచ్చు. దేవుని దగ్గర ఎన్నో నీతి మాటలు, నీతి మార్గాలు నేర్చుకోవచ్చండి.
అటువంటిది దేవుని దగ్గరికి రావడానికి, దేవుని యొక్క వాక్యం వినడానికి మనం ఎంతో నిర్లక్ష్యం చేస్తాం, ఎంతో అశ్రద్ధ చూపుతాం. దేవుని మాటలు వింటే ఏం కలుగుతుందంటే మనకి మంచి నేర్చుకోవచ్చు, నీతి నేర్చుకోవచ్చు, ఎలా బ్రతకాలో తెలుస్తుంది, ఎలా మాట్లాడాలో తెలుస్తుంది, ఎలా జీవించాలో తెలుస్తుంది కదండి. దేవుని మాటలు ఎంతో అమూల్యమైనవండి. ఇప్పుడు దేవుడు ఏం చెప్పాడంట, ఇదిగో మీ చుట్టూ ఉన్న అన్యులతో వాళ్ళు మీతో సహవాసం చేయకూడదు, మీరు వారితో సహవాసం చేయకూడదు అని చెప్పాడండి. కానీ అయితే రాజైన సొలొమోను ఫరో కుమార్తెనుగాక ఆ జనులో ఇంకా అనేక మంది పరస్త్రీలను మోహించి కామాతురత గలవాడై వారిని ఉంచుకొనుచూ వచ్చెను. అతనికి 700 మంది అయ్యి బాబోయ్ రాణీలు. ఎంతమంది అండి? 300 మంది ఉంపుడు గత్తెలు కలిగి ఉన్నారటండి. అర్థమవుతుందండి? దేవుడు చెప్పిన నియమం ఏంటి? ఇదిగో అనేక స్త్రీలను వివాహము చేసుకొనకూడదు. సొలొమోను ఎంతమందిని ఏ దేశానికి వెళ్తే ఆ దేశంలో ఉన్న రాజు కుమార్తెను వివాహం ఆడేసేవాడటండి. ఎవరితో యుద్ధం వెళ్తే వాళ్ళ కుమార్తెను వివాహం చేసుకుని తీసుకొచ్చేసుకున్నాడటండి. ఏ స్త్రీ అందంగా కనబడితే ఆ స్త్రీని తీసుకొచ్చేసుకునేవాడటండి. అసలు దేవుడు ఏం చెప్పాడు? అన్యులతో నువ్వు సహవాసమే చెయ్యొద్దు. నువ్వు మీ ద్వితీయోపదేశకాండంలో అన్యులతో మీరు వీయమందనే అందకూడదు అంటాడండి. 8వ అధ్యాయంలో అన్యులతో వీయమందొద్దు మీరు. అసలు అటువంటి ఎంతమంది రాణీలు? 700 మంది. ఈయనకి ఎలా సాధ్యమైందండి? ఒక భార్యతోనే. అంటే సమర్థుడే అయ్యి ఉండొచ్చు, కానీ దేవుని నియమాన్ని ఉల్లంఘించకూడదండి. నీకు ఎంత సమర్థత ఉన్నా, ఎంత శక్తి ఉన్నా, ఎంత జ్ఞానం ఉన్నా తగుమాత్రపు జీవితాన్ని జీవించాలండి. దేవుడు జ్ఞానం ఇచ్చాడు కదా అని, దేవుడు బలం ఇచ్చాడు, శక్తి ఇచ్చాడు, అవకాశం ఇచ్చాడు కదా అని అవకాశాన్ని దుర్వినియోగం చేసుకోకూడదు. 300 ఉపపత్నులను ఉప్పుడు గత్తెలు ఉంచుకున్నాడట అండి. 700 మంది సరిపోలేదండి. ఇంకెంతమంది కావాలండి ఆయనకి? 300 మంది. పాపము కదంటారండి అది. ఘోర పాపం అండి. దావీదు విషయంలో ఒక పాపం, దావీదు ఒకే ఒక్క పాపం, బెత్షెబ మీద వ్యామోహం చూపించడం. దేవుడు వేసిన శిక్ష ఏంటో తెలుసండి? కుమారుని చంపేశాడండి. ఈ సొలొమోను చేసిన పొరపాటు ఏంటంటే చాలా గుర్రాలను పోగు చేసుకున్నాడండి. కానీ దేవుడు గుర్రాలను పోగు చేసుకోవద్దన్నాడండి. అనేక మంది స్త్రీలను వివాహం ఆడొద్దన్నాడండి. ఎంతమంది స్త్రీలండి? 700 మంది స్త్రీలండి, 300 ఉపపత్నులండి. ఇప్పుడు మెయింటైన్ చేయాలంటే కష్టమవుద్దండి. ఇది ఎందుకు చేశాడనంటే వారితో సత్సంబంధాన్ని పెంచుకోవడానికి. అన్ని దేశాల వారు సొలొమోను గుప్పెట్లో ఉండాలంటే అందరికీ అల్లుడై కూర్చున్నాడు. నెత్తి మీద పెట్టుకున్నాడు అందరు స్త్రీలందరినీ. ఇప్పుడు ఈ యోధాలో దేవుని యెరూషలేము మందిరం ఉంటుందండి. ఈ రాజు, ఈ సొలొమోను రాజు దేవునికి 7 సంవత్సరాల్లో దేవుని మందిరాన్ని బంగారంతో కట్టించాడండి. ఎన్ని సంవత్సరాలండి? 7 సంవత్సరాల వ్యవధిలో బంగారంతో దేవుని మందిరాన్ని కట్టించాడండి. వేల ఎద్దులు, లక్షల గొర్రెలు దేవుని కొరకు బలిచ్చాడండి. దేవుని మందిరాన్ని ఇంత కూడా కనబడకుండా బంగారంతో పూసేశాడండి. దేంతో పూసాడండి?
గోడలతో సహితం దేంతో పూడ్చాడండి? బంగారంతో పూడ్చాడండి. ఎంత దేవుని ఆరాధించాడంటే చెప్పలేనంత, లెక్కలేనంత దేవుని మీద ప్రేమ, మక్కువ, ఇష్టం, భయం, భక్తిని చూపించాడండి. ఎప్పుడైతే ఈ సొలొమోను జీవితంలోనికి స్త్రీలు వచ్చారో, అంత ఎక్కువ మంది స్త్రీలు వచ్చారో, అతను లైఫ్ మారిపోయిందండి. చదువుదామండి. ఏం చేశారండి? 3వ వచనంలో అతనికి 700 మంది రాజకుమార్తెలైన భార్యలను 300 మంది ఉపపత్నులను కలిగి ఉండిరి. అతని భార్యలు అతని హృదయమును త్రిప్పివేసిరి. భార్యలు హృదయాన్ని తిప్పేస్తారండి? తిప్పరంట. బంగారులో తిప్పుతారండి, తిప్పరండి. పురుషుడు ఒకటి ఫిక్స్ అయితే భార్యలు దాన్ని ఉల్టా చేయరా? ఇలా పనండి ఏంటి కాదండి, చిటికల్లో ఏమండి అని జస్ట్ అలాగా సవరిస్తే చాలండి, గాల్లో ఎగిరిపోతామండి తింగరోళ్ళం. ఏమండి, ఒక్క స్త్రీయే ఇలాగ నడుము మీద సవరిస్తే ఏమండి 700 మంది అన్య స్త్రీలు ఏం చేశారండి? సొలొమోను హృదయమును త్రిప్పేశారు. సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతల తట్టు త్రిప్పగా, అతని తండ్రైన దావీదు హృదయము వలె అతని హృదయము దేవుడైన యెహోవా యెడల యథార్థము కాకపోయెను. ఇప్పుడు పరాయి స్త్రీలు వద్దన్నప్పుడు మానేయాలండి. ఏం చేస్తారు? పరాయి స్త్రీలు అంటే హృదయాన్ని తిప్పేస్తారండి. ఇప్పుడు ఏం చేశాడో చూడండి. సొలొమోను అస్తరోతు అను సీదోనీయుల దేవతను, మిల్కోము అను అమోనీయుల హేయమైన దేవతను అనుసరించి నడిచాడటండి. ఎవరిని అనుసరించాడండి? అసలు ఎవరిని అనుసరించాలండి? ఇతడు ఎవని కుమారుడండి? దావీదు కుమారుడు. దేవునికి ప్రియమైన వాడు దావీదు దేవునికి ఎంతో భక్తిని కనపరిచాడు. దావీదు దేవుణ్ణి స్తుతించిన పాటలు ఎంతో మధురం. దావీదు అడుగుజాడలు, దేవునిలో నడిచిన అడుగుజాడలు ఎంతో అద్భుతం. అతన్ని చూసి పెరిగిన సొలొమోను ఇంకా ఎంత భక్తితో బ్రతకాలి? అంతే భక్తితో బ్రతికాడండి, చాలా భక్తితో బ్రతికాడండి. ఎప్పుడైతే తన జీవితంలోనికి అన్య స్త్రీలు వచ్చారో, వారి దేవతలను వారితో పాటు తీసుకువచ్చి ఆ సొలొమోనును మార్చేశారో, ఏమైపోయాడండి? దేవుణ్ణి అనుసరించవలసిన సొలొమోను ఎవరిని అనుసరించాడండి? దేవతలను అనుసరించాడండి. ఈ ప్రకారము సొలొమోను యెహోవా దృష్టికి చెడు నడతన నడిచి తన తండ్రి అయిన దావీదు అనుసరించినట్లు యథార్థ హృదయముతో యెహోవాను అనుసరింపలేదు. సొలొమోను కెమేసు అను మోయాబీల హేయమైన దేవతకును, మెలెకు అనే అమోనీల హేయమైన దేవతకును, యెరూషలేము ఎదుటనున్న కొండ మీద బలిపీఠము. ఎక్కడండి? యెరూషలేము అనగా దేవుని మందిరం, దేవుడు ప్రేమించిన పట్టణం, దేవుడు ఇష్టపడిన పట్టణం, దేవుడు కొనియాడబడే ప్రదేశం, దేవుడు మహిమ పొందే ప్రదేశం. ఆ మందిరము ఎదుట, ఆ యెరూషలేము ఎదుట ఏం కట్టించాడండి? బలిపీఠాలు కట్టించి బలర్పిస్తున్నాడటండి, ధూపాలు వేస్తున్నాడటండి. ఎవరిని మెప్పించడానికి? ఈ స్త్రీలను మెప్పించడానికి అండి. ఆ మాట ఉంటుంది చూడండి, 8వ వచనం. తమ దేవతలకు ధూపం వేయిచు బలులర్పించుచుండిన పరస్త్రీలైన తన భార్యల నిమిత్తం అతడు ఇలాగు చేశాను. ఎవరి నిమిత్తం? భార్యల నిమిత్తం ఇలాగు చేశాను అన్నాడటండి. భార్యలను సంతోషపెట్టడానికి అన్య దేవుళ్ళకి బలర్పించాడండి, ధూపాలు వేశాడండి. అంతేకాదు, వీళ్ళని తృప్తిపరచడానికి ఇశ్రాయేలీల మీద వెట్టి పన్నులు వేసేసాడండి. ఒక్కో రానికి ఒక్కో నగరం కట్టిస్తూ ఉంటే
దేవదారు మ్రానులతో బంగళాలు కట్టిస్తూ ఉంటే ధనం ఎక్కడి నుంచి వస్తుందండి? ప్రజల మీద పన్నులు వేశాడండి. అలాగా దేవునికి కోపం పుట్టించాడండి. మనమైనా సరేనండి, దేవుని మీద ఆధారపడి బ్రతుకుతున్నాం, దేవుణ్ణి ఆశ్రయించి బ్రతుకుతున్నాం, దేవుని సహాయంతోనే జీవిస్తున్నాం. ఎప్పుడైనా పొరపాటు పనులు చేస్తే దేవుడు మన మీద కోపం ఇచ్చాడండి. దేవుడు మన మీద కోపగించి దూరం అవుతాడండి. అందుకే నేను ఎప్పుడైనా సరే ఎవరైనా పిల్లలు బొట్లు పెట్టుకుంటే అమ్మ అది మంచిది కాదు అంటానండి. బొట్లు పెట్టుకుంటారు, అన్య గుడుల దగ్గర కనబడుతూ ఉంటారు, అది మీకు క్షేమం కాదు అంటూ ఉంటానండి. ఈ సంగతులు తెలియక ఏదో నామకార్థంగా ఏదో పర్వాలేదులే అని తేలికగా తీసుకుంటూ ఉంటారండి. దేవుడు దాన్ని చాలా సీరియస్గా తీసుకుంటాడండి. ఏమంటే దేన్నైనా సహిస్తాడేమో కానీ విగ్రహారాధనను మాత్రం దేవుడు సహించడండి. విగ్రహారాధన మాత్రం దేవుడు ఇంత గొప్ప రాజ్యాన్ని 2 ముక్కలు చేసేసింది ఏంటండి? విగ్రహారాధన అండి. పన్ను కాదండి. మొట్టమొదటి కారణం విగ్రహారాధన అండి. ఆ విగ్రహారాధన వల్ల పన్ను రూపంలో విడిపోయారండి. ఇక్కడ విగ్రహారాధన జరిగింది, కోపంతో దేవుడు తన కొడుకు కాలంలో విడదీసేశాడు అంతే. డబ్బు ఏమన్నా దేవునికి తక్కువ అండి? ఇవ్వగలడు కదండి. దేవుని పిల్లలకి ఏదైనా చేయగలడు. ఏమండి, ఎర్ర సముద్రాన్ని చీల్చినాడు, ఆ పన్నును ఇలా తీసేయలేడా? రెహబాము మనసు మార్పించి పన్నుని తగ్గించలేదు అని అంటే, రెహబాము మనసును కఠినపరిచాడు అని అంటే, దేవుడు చెప్పింది జరగాలి ఇక్కడ. దేవుడు చెప్పింది జరగాలి ఇక్కడ. అందుకని ఏం చేశాడో చూడండి. దేవుడు ఏం చేశాడో, ఈ విగ్రహారాధన వల్ల, సొలొమోను చేసిన పాపం వల్ల, తప్పిదం వల్ల దేవుడు ఏం చేశాడో చూడండి. దేవుడు ఏం చేశాడంటే, ఇశ్రాయేలు దేవుడని యెహోవా అతనికి 2 మారులు ప్రత్యక్షమై నీవు ఇతర దేవతలను వెంబడింపవలదని అతనికి ఆజ్ఞాపించినను సొలొమోను హృదయము ఆయన యొద్ద నుండి తొలగిపోయింది. దేవుని యొద్ద నుండి హృదయం తొలగిపోయింది అని అంటే, హృదయాన్ని తొలగించేసింది ఎవరు? స్త్రీలండి. ప్రార్థన నిర్లక్ష్యం చేస్తున్నప్పుడు ప్రార్థన మీద మక్కువ దూరం అయిపోతుంది. భార్య రూపంలోనో భర్త రూపంలోనో ప్రార్థన మానేస్తూ ఉంటాం, ప్రార్థన విడిచిపెట్టేస్తూ ఉంటాం. 1 వారం విడిచిపెట్టేస్తాం, 2వ వారం విడిచిపెట్టేస్తాం, 3వ వారం దాని మీద ఉన్న ప్రేమ పోద్దండి, ఇష్టం పోద్దండి, కోరిక పోతుందండి, ఆసక్తి పోతుందండి, సన్నగిల్లిపోద్దండి. అలాగా మన జీవితంలో నుండి దేవుడు దూరం అయిపోకూడదండి. సొలొమోను జీవితంలో నుండి దేవుడు ఏమైపోయాడండి? దూరం అయిపోయాడండి. మన జీవితాల్లో కూడా దేవుడు దూరం అయిపోయే అవకాశాలు ఉంటాయి. మనలో పాపం పేరుకుపోతున్నప్పుడు, పాపం నివసిస్తున్నప్పుడు దేవుడు మన దగ్గర నుండి వెళ్ళిపోతూ ఉంటాడండి, దూరం అయిపోతూ తొలగిపోతూ ఉంటాడండి. యెహోవా తనకిచ్చిన ఆజ్ఞను అతడు గైకొనకపోగా యెహోవా అతని మీద కోపగించి ఏమని సెలవిచ్చాడంట? నేను నీతో చేసిన నా నిబంధన కట్టడలను నీవు ఆచరింపకపోవుట నేను కనుగొనుచున్నాను గనుక ఈ రాజ్యము నీకుండకుండా నిశ్చయముగా తీసివేతును. ఏంటండి ఈ రాజ్యము? ఏ రాజ్యము? ఐక్యరాజ్యము. నీ కింద 12 గోత్రాల వారు నీ కింద ఉన్నారు, కానీ ఇక నీ చేతిలో నుండి వారిని తీసేస్తాను. ఈ రాజ్యము ఉండకుండా చేతును నిత్యముగా తీసివేసి ఇదిగో నీ దాసునికి. అబ్బబ్బబ్బా, ఎంత ఘోరం అండి! ఇంత ఐక్యరాజ్యం సొలొమోను చేసిన పాపాన్ని బట్టి విడిపోవడమే కాకుండా సగం పైన విడిపోయి ఒక దాసుని చేతిలోకి వెళ్ళిపోయిందండి. ఇంకో భయంకరమైన విషయం చెప్పనండి. ఏంటంటే, వీళ్ళు మరెప్పుడు కూడా దేవుని వైపుకి మళ్ళలేదండి. ఈ విడిపోయిన 10 గోత్రాల వారు ఇక అలాగ పోయారే తప్ప తిరిగి దేవునిలోకి రాలేదండి. వాళ్ళు కలవలేదండి.
అసూరు రాజ్యంలోనికి వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు మళ్ళా తిరిగి రాలేదండి. ఏదో ఒకరిద్దరు తిరిగి వచ్చి ఉంటారేమో కానీ శేషం మిగిలి ఉంటుందేమో తప్ప. ఇక ఈ పైకి విడిపోయిన వారందరూ కూడా దేవునికి దూరం అయిపోయారండి. విగ్రహారాధికులా మారిపోయి దేవుని నుండి దూరం అయిపోయారండి. వీళ్ళు మాత్రమే దేవునిలో ఉన్నారండి. ఒక విషయం చెప్తాను, జాగ్రత్త పెట్టుకోండి. మనం ఎప్పుడైనా సరే దేవునికి దూరం అయిపోతే మరలా మనం కోలుకోలేమండి. అందుకని దేవుని యందు భయాన్ని, భక్తిని ఎప్పుడు మనలో ఉంచుకోవాలండి. ఎప్పుడు దేవుని భయాన్ని తీసేసుకోకూడదండి. దేవుని భక్తిని, భయాన్ని మనలో దాచుకుంటూ ఉండాలండి. ఎప్పుడైనా దేవుని విడిచిపెట్టామా మరలా దేవుని దగ్గరికి రాలేమండి. వీళ్ళు రాలేదండి, వెళ్ళిపోయారండి. దేవుడు చెప్పింది ఏంటంటే, ఈ రాజ్యము నీకు ఉండకుండా నిత్యముగా తీసివేసి నీ దాసునికి ఇచ్చేదను. అయినను, దేవునికి ఉన్న ప్రేమ చూడండి. అయినను నీ తండ్రి అయిన దావీదు నిమిత్తము. ఎవరి నిమిత్తము? నీ తండ్రి అయిన దావీదుకి నేను మాట ఇచ్చాను. ఏమనంటే, నీ సంతానములో నుండి ఒకరిని నేను నియమింతును. మాట ఇచ్చాడండి దేవుడికి. 2 సమూయేలు గ్రంథం 7:14 దేవుడు దావీదుకి మాట ఇస్తాడండి. నా నామ ఘనత కొరకు నేను ఒకరిని నీ సంతానముల నుండి ఎన్నుకుంటాను అని మాట ఇచ్చాడు. ఆ మాటను నిలబెట్టుకోవడానికి ఏం చెప్తున్నాడండి ఇప్పుడు? నీ తండ్రి అయిన దావీదు నిమిత్తము నీ దినముల యందు నేను అలాగు చేయక నీ కుమారుని చేతుల నుండి దాన్ని తీసివేసేదను. రాజ్యమంతా తీసివేయును. నీ దాసుడైన దావీదు నిమిత్తమును, నా దాసుడైన దావీదు నిమిత్తము నేను కోరుకున్న యెరూషలేము నిమిత్తము ఒక గోత్రమును నీ కుమారునికి. దేన్ని కోరుకున్నాడండి ఆయన? దావీదుని కోరుకున్నాడు. దేన్ని కోరుకున్నాడు? యెరూషలేమును కోరుకున్నాడండి. అందుకని కొంత భాగాన్ని మాత్రమే రెహబాముకి ఇచ్చాడండి. అలాగూ 2 రాజ్యాలు విడిపోతాయి. అప్పుడు చెప్పిన ఉదాహరణ ఏంటంటే 29వ వచనం, అంతటా యెరోబాము యెరూషలేము నుండి బయలు వెడలిపోగా షిలోనీయుడగు ప్రవక్తయునగు అహియా అతనిని మార్గమందు కనుగొనెను. అహియా కొత్త వస్త్రము ధరించుకొని ఉండెను. వారిద్దరూ తప్ప పొలములో మరి ఎవడనూ లేకపోయాను. అంతటా అహియా తాను ధరించుకున్న ఒక కొత్త వస్త్రము పట్టుకొని 12 తునుకలుగా చింపి యెరోబాము తిట్లన్నాడు. నేను చెప్పేస్తాను, చూడండి. ఈ మాట చెప్పాడు సొలొమోనుకి మాట చెప్పిన తర్వాత తన దాసుడైన యెరోబాము అలా వెళ్ళిపోతూ ఉంటాడు. ఒక ప్రవక్త అతన్ని కలుసుకుంటాడు. ఆ ప్రవక్త కొత్త వస్త్రం వేసుకుంటాడు. ఆ యెరోబాము దగ్గరికి రాగానే ఈ ప్రవక్త ఈ వస్త్రాన్ని తీసేసి 10 ముక్కలు చేసి, ఈ 10 ముక్కలు నీకు. ఎవరికి? యెరోబాముకి అని అక్కడ ప్రవచించి ప్రవక్త వెళ్ళిపోతాడు. యెరోబాము వెళ్ళిపోతాడు. అలాగున తర్వాత ఈ సొలొమోను బ్రతికుండగానే, ఈ సొలొమోను 40 సంవత్సరాలు ఎప్పుడు యుద్ధాలు లేవండి. సంపాదన చాలా వైభవంగా బ్రతికాడండి. ఎప్పుడైతే ఈ పాపం చేశాడో ఎదోమీయుల్ని దేవుడు రేపుతాడండి, యుద్ధానికి పంపిస్తాడు. ఇలా ఇంకొక వ్యక్తిని పంపిస్తాడు. అలాగా దేవుడు సొలొమోను చేసిన తప్పిదాన్ని బట్టి ఈ కానాను దేశం 2 రాజ్యాలుగా విడిపోయిందండి. కాబట్టి మనం ఆలోచించవలసింది, నేర్చుకోవలసింది ఏంటంటే మన జీవితాల్లో నుండి, మన బ్రతుకుల్లో నుండి ధనము నిమిత్తము కానీ, పాపము నిమిత్తం కానీ దేవునికి దూరం అవ్వకూడదు. ధనాపేక్ష సమస్త కీడులకు మూలము. చాలా చాలా జాగ్రత్తగా బ్రతకాలండి. ఒక స్త్రీ వల్ల పాపంలో పడిపోయే అవకాశం ఉంది. ధనం వల్ల పాపంలో పడిపోయే అవకాశం ఉంది. దేవుని యందు భయాన్ని, భక్తిని కనపరుస్తూ మన జీవితాల్లో ముందుకు వెళితే దేవుని కాపుదల, దేవుని ఆశీర్వాదము మన జీవితాల్లో
ఉంటుందన్నమాట. అందుకని ఈనాడు మనం నేర్చుకున్నది ఏంటంటే, సొలొమోను చేసిన పాపాన్ని బట్టి దేవుడు 2 రాజ్యాలుగా దీన్ని విడదీసేశాడు. సొలొమోను చేసిన పాపం ఏంటంటే, గుర్రములను తన కొరకు సంపాదించుకున్నాడు, అనేక స్త్రీలను వివాహం చేసుకున్నాడు. ఏమండి, వెండిని బంగారాన్ని ఎక్కువగా సంపాదించాడండి. అంటే వెండి బంగారాన్ని సంపాదించడం వల్ల ఏమవుద్దండి? గుర్రాలను పోగు చేసుకోవడం వల్ల ఏమవుద్దండి? కీర్తన గ్రంథం 20వ అధ్యాయము 7వ వచనాన్ని చదవండి. కొందరు రథములను బట్టి, కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు. చాలు చాలు చాలు. దేన్ని బట్టి అతిశయపడతారండి? కొందరు గుర్రములను బట్టి, రథములను బట్టి. అందుకనే గుర్రాలు రథాలు ఎంత కావాలంతే ఉంచుకొని దగ్గర అన్నాడు దేవుడు. గుర్రాలు ఉంటే ఏమవుద్దంటే, గుర్రాలను బట్టి అతిశయించారండి. ఫర్ ఎగ్జాంపుల్ మన చేతిలో ఖరీదైన బండి ఉంది. ఆ యవనస్తుడు అతిశయించడండి? అతిశయిస్తాడండి. నాకు కాబట్టి బండి ఉందని స్పీడ్గా వెళ్తాడండి. ఒక కుటుంబంలో మంచి బిల్డింగ్ ఉందనుకోండి, ఆ బిల్డింగ్ని బట్టి అతిశయించే అవకాశం లేదండి. బంగారం ఉందనుకోండి, ఆ బంగారాన్ని బట్టి అతిశయించే అవకాశం లేదా? డబ్బు ఉందనుకోండి, డబ్బును బట్టి అతిశయించే అవకాశం లేదా? కారు ఉందనుకోండి, కారును బట్టి అతిశయించరండి? అతిశయించే అవకాశము ఉంది. కాబట్టి సొలొమోనుకి చెప్పాడండి, వద్దు, తగు మాత్రంతో నువ్వు ఉండు అని. సామెతల గ్రంథం 28వ అధ్యాయము 20వ వచనం. ఒకరు చదవండి. ధనవంతుడగుటకు ఆతృతపడువాడు శిక్షణ అందకపోడు. అంటే ధనవంతుడు అవ్వచ్చు కానీ ఆతృత ఉండకూడదు. ధనమే బ్రతుకైపోకూడదండి. ఆతృత పడితే ఏమవుద్దటండి? శిక్షకు పాత్రుడండి. నెహెమ్యా గ్రంథం 13వ అధ్యాయము 26వ వచనం. నెహెమ్యా గ్రంథం 26వ వచనం. ఇట్టి కార్యములు జరిగించి ఇశ్రాయేలీయుల రాజైన సొలొమోను పాపము చేయలేదా? అనేక జనములలో అతని వంటి రాజు లేకపోయినను అతడు తన దేవుని చేత ప్రేమింపబడిన వాడై ఇశ్రాయేలందరి మీద రాజుగా నియమింపబడినను అన్య స్త్రీలు అతని చేత సహా పాపము చేయించలేదా? ఏమండి, సొలొమోను రాజు లాంటి వాడు లేడటండి. సొలొమోను దేవుడు ప్రేమించాడటండి. అయినా సరే అటువంటి రాజు ఒక అన్య స్త్రీల వల్ల పాపము చేసేసారు కదా అని అడిగారు అనమాట. సామెతల గ్రంథం 31వ అధ్యాయము 1వ వచనం. అతని తల్లి అతనికి ఉపదేశించిన దేవోక్తి ఏంటంటే, నా కుమారుడా నేనేమందును, నేను కన్న కుమారుడా, నేను మొక్కుకుని కన్న కుమారుడా, నీ బలమును స్త్రీలకు ఇయ్యకము, రాజులను నశింపజేయు స్త్రీలతో సహవాసము చేయకము. ఏంటండి అంటే రాజులను చెరిపేసే స్త్రీలు. అని ఈ రోజున యవనస్తులు ఏదో అమ్మాయి అంటే ప్రేమ అంటే ఏదో అనుకుంటున్నారు తప్ప తల్లిదండ్రులకు దూరం చేస్తారు, భవిష్యత్తుకు దూరం అయిపోతారు కదండి. ఈనాడు యవనస్తులు ఎంతమంది ప్రేమ అనే పదంలో మాయలో పడిపోయి వారి భవిష్యత్తుని ఎంతమందిని పాడు చేసుకోలేదండి. ఎంతమంది పాడు చేసుకోలేదు? చదువుల్ని విడిచిపెట్టి భవిష్యత్తుని ఆలోచించక యవ్వన స్త్రీలు ఇద్దరు కూడా మాయలో పడిపోయి వారి జీవితాలని పాడు చేసుకోలేదు. చాలామంది పాడు చేసుకున్నారు. కాబట్టి ఈనాడు సొలొమోను గురించి మనం ఆలోచన చేసాం. ఈ సొలొమోను పరిస్థితి ఏంటంటే, ఇదిగో
దేవుడు ఏవైతే చేయొద్దన్నాడో అవి చేసి దేవునికి కోపం పుట్టించాడు. ఆ కోపం వల్ల ఐక్యరాజ్యాన్ని 2 రాజ్యాలుగా చీలిపోవడానికి కారకుడయ్యాడు. ఎవరండి కారకుడు? సొలొమోను అండి. చేసిన పాపం ఏంటి? విస్తారమైన గుర్రాలు, వెండి, బంగారం, అనేక స్త్రీలను వివాహం చేసుకోవడాన్ని, వీటన్నిటికీ పైన ఉన్నది ఏంటంటే విగ్రహారాధన. విగ్రహారాధన వల్ల 2 రాజ్యాలుగా చీలిపోయాయి. గుర్తుపెట్టుకోండి, మర్చిపోకూడదండి. ఇజ్రాయేలీలు విడిపోవడానికి మూల కారకుడు ఎవరు? ఇజ్రాయేలీలు ఎవరి కాలంలో విడిపోయారు? ఏ సందర్భంలో విడిపోయారు? పండు విషయంలో. బాబు, మీ నాన్న ఆయన చేసుకున్న భార్యలను పోషించడానికి, ఆ భార్యలకు ఇల్లులు కట్టించడానికి మా మీద పన్నులు వేసేసాడు. ఆ పన్నుల భారం కొంచెం దించిన ఆయన, మీ తండ్రి మా మీద మా నడులకి గట్టిగా బిగించేశాడు, కాస్త తేలిక చెయ్యండి. నా తండ్రి నడుమే భారం అయితే నా చిటికిని వేలు మరింత భారం అన్నాడండి. అంటే ఇంకా రెట్టింపు చేసేస్తాను అన్నాడండి. అప్పుడు ఆ మాటను బట్టి వీళ్ళు వెళ్ళిపోయారండి. అదనమాట. ఇతని కాలంలో విడిపోలేదు. ఎవరి కాలంలో విడిపోయారు? ఎవరి కారణం? సొలొమోను. సందర్భం రెహబాము పన్ను తగ్గించకుండా భారం పెట్టడం వల్ల. ఇది మర్చిపోకుండా జాగ్రత్తగా ఆలోచన. మరొక అంశంతో మనం ముందుకు కొనసాగదాం. ప్రార్థన చేసుకుందాం.